2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఓటర్లే లక్ష్యంగా రాహుల్ గాంధీతో పాటు మిగతా ప్రతిపక్ష నాయకులకు దిమ్మ తిరిగేలాగా బడ్జెట్ ని రూపొందించారు. మోదీ ప్రభుత్వం బడ్జెట్ లో పేద మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అధికారం చేజిక్కించుకోవాలి అనే ప్రత్యర్థుల ఆశలపై బ్రహ్మాస్త్రాలను ప్రయోగించారు. అసలే అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్న రాహుల్ గాంధీకి మోదీ విసిరిన ఈ అస్త్రాలను తట్టుకోవడం చాలా కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా మోదీ పాలనపై ప్రజలు కొద్దిగా అసంతృప్తితో ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు మోడీ. ఈసారి బడ్జెట్ లో ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి, సైనికులకు వరాలను అందించారు అని చెప్పవచ్చు. ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న 2.5 లక్షల రూపాయల నుండి 5 లక్షలకు పెంచింది మోదీ ప్రభుత్వం. ఆదాయ పన్ను మినహాయింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలకు ఇది ఖచ్చితంగా శుభవార్తే. దీని ప్రకారం 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వ్యక్తులు ఇక నుండి ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. మధ్యతరగతితో పాటు నిజాయితీగా పన్ను చెల్లించే వర్గాలకు ఊరటగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు మాత్రమే కాకుండా చాలా వరకు నిజాయితీగా పన్ను చెల్లించే వ్యాపారస్తులకు, వివిధ వర్గాల ప్రజలకు ఇది ఒక మంచి వరంలానే చెప్పవచ్చు. ఇక రైతుల విషయానికి వస్తే విత్తనాలను సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు ఇచ్చేవారు. ఇక నుండి రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతలలో వారి సొంత అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా వేయనుందట. ప్రతి 4 నెలలకు 2,000 రూపాయలను వారి అకౌంట్లలో వేయనుంది మోదీ ప్రభుత్వం. రైతే రాజు అనే మాటను రుజువు చేస్తామంటూ ఈ బడ్జెట్ సాక్షిగా మొదలుపెట్టారు మోడీ. ఇక సైనికుల విషయానికి వచ్చేసరికి దేశానికి వెన్నెముక అయిన సైనికులకు ఎంత చేసినా తక్కువే అంటూ రక్షణ శాఖకు 3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. సైనికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసం 35,000 కోట్లు కేటాయించామని తెలిపారు. 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ ను మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడంతో సైనికులు సైతం మోదీ సర్కార్ కి జై కొడుతున్నారు. 2019 ప్రారంభంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ సుమారుగా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో మోదీ అస్త్రాలు అన్ని వర్గాల ప్రజల ఓట్ల కోసమే అనే విమర్శలు ప్రతిపక్షాల నుండి వస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం కురిపించిన ఈ వరాల జల్లుపై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలే లక్ష్యంగా మోదీ ప్రయోగించిన ఈ బడ్జెట్ అస్త్రాలను తట్టుకోవడం రాహుల్ గాంధీ వర్గానికి చాలా కష్టమని తెలుస్తోంది. నోట్ల రద్దుతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొద్దిగా దూరమైన మోదీ ప్రభుత్వం ఏదో రకంగా ప్రజలకు దగ్గరవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందని చెప్పవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.